వ్యూవర్స్, ఈరోజు మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఎలా డెవలప్ అవుతాయో తెలుసుకుందాం. మనమందరం మన లైఫ్ని ఒకే ఒక్క కణంతో అంటే సింగిల్ సెల్తో ప్రారంభిస్తాం. ఆ కణం 2 కణాలుగా, 2 4గా, 4 8గా విభజించబడుతుంది. కణాలు కణజాలాలను అంటే టిష్యూస్ ఏర్పరుస్తాయి. కణజాలాలు అవయవాలుగా, అవయవాలు మనిషిగా ఏర్పడతాయి. కణ విభజన ఒక్క కణం నుండి మొదలై 100 ట్రిలియన్ కణాలు వెళ్ళడానికి గ్రోత్ అంటారు. గ్రోత్ అనేది చాలా చిన్న విషయంలా కనిపిస్తుంది. ఎందుకంటే మనం దాని గురించి ఆలోచించినప్పుడు ఎవరైనా పొడుగ్గా, లావుగా పెరగడం గురించి ఆలోచిస్తాం. కానీ కణాల విషయంలో గ్రోత్ అనేది ఈజీ కాదు. కణ విభజన అనేది క్లిష్టమైన రసాయనిక చర్య. ఇది కొంత భాగం సింగిల్గా, కొంత భాగం గుంపుగా జరుగుతుంది. అయితే అతి ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలు ఎలా ఏర్పడతాయి, వాటిని తొలగించడానికి చేసే చికిత్సలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వాటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కపక్కనే ఉండే 100 ట్రిలియన్ కణాలలో కొన్నిసార్లు కొన్ని విషయాలు తప్పుగా జరుగుతాయి. ఒక ఇండివిజువల్ సెల్ యొక్క సూచనలు లేదా డిఎన్ఏలో లోపం ఉండవచ్చు. దాన్ని మనం మ్యూటేషన్ అని పిలుస్తాము. అంటే డిఎన్ఏలో జరిగే శాశ్వత మార్పు. చాలాసార్లు కణాల్లో పొరపాట్లు కనపడడం, లేదా దానికదే ముసుకుపోవడం, లేదా శరీర వ్యవస్థ దాని ఇబ్బందుల్ని కనుక్కొని సమస్యను తొలగించడం జరుగుతుంది. కానీ మ్యూటేషన్ వల్ల ఫెయిల్ అయిన కణాలు ఇష్టం వచ్చినట్లు డివైడ్ అవుతాయి. ప్రతి దశలో ఆ కణాలు తప్పు సమాచారం ఆ మొత్తం కణాలన్నిటికీ వెళ్తుంది. కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాల తర్వాత ఆ ప్రాణాంతక కణం రూపాంతరం చెంది మీ బ్రెస్ట్లో కణితి కారణంగా డాక్టర్ని సంప్రదించవలసి వస్తుంది. బాత్రూమ్కి వెళ్ళడంలో ఇబ్బంది కలిగే లక్షణాల ద్వారా మీ ప్రేగు, ప్రాస్టేట్ లేదా బ్లాడర్లలో సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. లేదా సాధారణ రక్త పరీక్షల్లో చాలా ఎక్కువ తెల్ల రక్త కణాలు ఉన్నాయని, అధిక లివర్ ఎంజైమ్స్ కౌంట్ ఉందని తేలుతుంది. అప్పుడు డాక్టర్లు ఒక బ్యాడ్ న్యూస్ చెప్తారు, అదే క్యాన్సర్. ఇక్కడి నుండి మీ ప్రణాళిక అనేది క్యాన్సర్ ఎక్కడ, ఎంత మేరకు వ్యాపించింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ క్యాన్సర్ కణితి నెమ్మదిగా ఒకే స్థానంలో పెరిగితే శస్త్రచికిత్స అంటే సర్జరీ మీకు అవసరం కావచ్చు. ఒకవేళ క్యాన్సర్ కణితి వేగంగా దాని దగ్గరలోని కణజాలంపై దాడి చేస్తే రేడియేషన్ చేయించుకోవాలని లేదా దానితో పాటు సర్జరీ చేయించుకోవాలని సలహా ఇస్తారు. ఒకవేళ క్యాన్సర్ వ్యాపించి ఉంటే లేదా లుకేమియా లాగా అంతర్గతంగా ప్రతి చోట వ్యాపించి ఉంటే డాక్టర్లు కీమోథెరపీ చేయించుకోవాలని లేదా రేడియేషన్ మరియు కీమోథెరపీ రెండింటినీ చేయించుకోవాలని సలహా ఇస్తారు. క్యాన్సర్ శరీరంలో ఒకే ప్రాంతానికి పరిమితమై ఉంటే రేడియేషన్ థెరపీ అనేది చాలా రకాల క్యాన్సర్లను నయం చేయగలదు. రేడియేషన్, కీమోథెరపీ ఔషధాలు కేవలం క్యాన్సర్ కణాలపై మాత్రమే టార్గెట్ చేయవు. రేడియేషన్ అనేది దానికి చూపించే ప్రతి భాగాన్ని తాకుతుంది మరియు కీమోథెరపీ మందులు రక్త ప్రవాహం ద్వారా శరీరం అంతా ప్రవహిస్తాయి. అయితే వేరే వేరే కణాలు ఒకదానికొకటి తగిలితే ఏం జరుగుతుంది? ఒక హెల్తీ లివర్ సెల్, హెల్తీ హెయిర్ సెల్ మరియు క్యాన్సరస్ సెల్ని చూద్దాం. హెల్తీ లివర్ సెల్ స్ట్రెస్ చేసినప్పుడు మాత్రమే విభజించబడుతుంది. హెల్తీ హెయిర్ సెల్ తరచుగా డివైడ్ అవుతుంది. ఇక క్యాన్సర్ సెల్ ఇంకా ఎక్కువగా ఇష్టం వచ్చినట్లు డివైడ్ అవుతుంది. మీరు కీమోథెరపిక్ డ్రగ్ని తీసుకుంటే అది అన్ని కణాలకు వ్యాపిస్తుంది. ఇది సాధారణంగా కణ విభజనను ఆటంకపరచడం ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ప్రతిసారి సెల్స్ డివైడ్ అయినప్పుడు కీమోథెరపిక్ డ్రగ్ వాటిపై దాడి చేస్తాయి. దాని అర్థం ఎంత వేగంగా సెల్స్ డివైడ్ అవుతాయో అదే విధంగా మందులు ఆ ప్రాణాంతక కణాల్ని చంపేస్తాయి. అయితే హెయిర్ సెల్స్ డివైడ్ అవ్వడం అనేది ముప్పు కాదు. కానీ మన శరీరంలో స్కిన్ సెల్స్, గట్ సెల్స్, బ్లడ్ సెల్స్ అనేవి చాలా రకాల కణాలను తరచూ విభజిస్తూ ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ చికిత్సలో జుట్టు ఊడిపోవడం, చర్మంపై దద్దుర్లు, వాంతులు, వికారం,
అలసట, నొప్పులు, బరువు తగ్గిపోవడం వంటి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే వీటిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ సహజ కణ విభజనను డిస్టర్బ్ చేసి ప్రాణాంతక కణాలను ఎక్కువగా డెవలప్ చేస్తుంది. కానీ కీమోథెరపిక్ డ్రగ్ని వాడడం ద్వారా ప్రాణాంతక కణాల పెరుగుదలను తగ్గించుకోవచ్చు. అలాగే క్యాన్సర్ యొక్క ప్రధాన బలాన్ని బలహీనంగా మార్చేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.